రైలు తీసుకురా. చూసావా రైలు? చూసినా. అలాగే అక్కడికి ఇటు రమ్మన్నావు కదా. మన వండి కూర అయితే ఇప్పుడు రొయ్యలా? ఏ రొయ్యలా? సన్నం రొయ్యలు. కోనసీమ రొయ్యలు ఎగురు. కోనసీమ రొయ్యల ఎగురు. కోనసీమ రొయ్యలు ఎగురు ఎందుకు వండుతున్నాం? కోనసీమలో ఈ రొయ్యలు బాగా దొరుకుతాయిరా, సముద్రంలో దొరుకుతాయి. ఇప్పుడు ఆ కోనసీమ, వెస్ట్ గోదావరి, భీమవరం అంతా కూడా ఈ రొయ్యల చెరువులు ఎక్కువ, అక్కడ బాగా దొరుకుతాయి. అందులోనే అక్కడ పచ్చళ్ళు కానీ ఈ కూరలు కానీ ఇట్లా చాలా బాగా చేస్తారు. ఆ ఏరియాలో ఎక్కువ రాజులు ఎక్కువ ఉంటారు. ఆ రాజుల ఫ్యామిలీ అంతా చేస్తుంటారు, చాలా బాగుంటారు. అలాగే పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడతారు. ఇప్పుడు అలాగే మనం కోనసీమ రొయ్యలు వండుతున్నాం. కొంచెం పసుపు ఇలాగా, కొద్దిగా ఉప్పు పట్టురా. ఇది అక్కడ పెట్టాయి, పక్కన పెట్టు. ఇక పాన్ తీసుకో, పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. మసాలా సామాన్లు ప్లేట్ ఇలా పట్టరా. ఇప్పుడు ఇందులో చెక్క, ఇది లవంగ, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇవి మెంతులు. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేద్దాం. ఇందులో పోసే, ఇవి అక్కడ పెట్టేసి మంచిగా పొడి కొట్టుకురా. చూడు ఇలా నాశనం చేసాం, సన్నాసని ఎంత పట్టడానికి ఎంత కొడుతున్నాడు. ఎదబడ్డారు నువ్వు. ఆ రైలు ఇందులో వేసి కొన్ని నీళ్ళు పోయి ముందు. ఆ రైలు వేసి ఉడకాలరా. ఎందుకు? బాగా ఉడుకుతుందిరా. అలా కాకుండా వేడి నీళ్ళు ఉడకబెట్టావు అనుకో, నీచు వాసన కూడా పోద్ది. అర్థమైందా? అది అదా 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 రైలు ఉడిపోని ఇదా చేద్దాం. మూకుడు తీసుకో, లైన్ పెట్టు. ఆయిల్ పోయి ముందు. ఇగో అందులో వచ్చి కింద పెట్టేది, దామి పెట్టేది. చూడు నూనె కాగిందో చూడు. ఇలాగా ఆ సామాన్లకి ఇయ్యరా. అరే అరే ఇందులో వేసి రొయ్యలు బాగా ఏగలరా. వేయికొని ఆ ప్లేట్ తీసుకో. తీసుకో, పక్కన పెట్టు. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేయాలరా. కొంచెం పసుపు వేద్దాం. చిచ్చరాక జుప్పి, అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. బాగా వేగాల. ఉల్లిపాయ బాగా వేగిందిరా. ఇప్పుడు ఇందులో ఇదిగో పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసేద్దాం రా. ఇంకోటేది ఇది బాగా మగ్గింది. టమాటా కూడా ఎలా మగ్గింది చూసావా? ఇది పొడి వేద్దాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కలుపు. రొయ్యలు ఉన్నాయి కదా, ఏ పక్కన పెట్టాం, అవి కూడా వేసి.
మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గితే కోనసీమ రొయ్యల ఇగురు రెడీ. రెడీ. రే గుడ్డది మూత తీయింది. అయిపోయిందిరా. మూత పెట్టి కోనసీమ రొయ్యల ఇగురు. పెట్టరా కొత్తిమీర చల్లు. ముందుగా ఒక బేసన్లో పచ్చి రొయ్యలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా వేయించి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే మళ్ళా ప్యాన్ పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసి రొయ్యలు వేసి మంచిగా ఉడికించి వడబోసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె, ఉడికించుకున్న రొయ్యలు వేసి మంచిగా వేయించి తీసేసి పక్కకు పెట్టుకోవాలా. ఇక అదే నూనెలా ఉల్లిగడ్డలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కళ్యమాకు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి కొంచెం మగ్గించి ఇక లాస్ట్ కు పొడి, చింతపండు పులుసు, రొయ్యలు వేసుకుంటే కోనసీమ రొయ్యల ఇగురు రెడీ.